గోదావరి ఉగ్రరూపం దాల్చుతుంది. భారీ వర్షాలకు గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతుంది. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద బ్యారేజ్ నీటి మట్టం 11.75 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం నీటి మట్టం 12.20 అడుగులకు చేరింది. 175 గేట్లను ఎత్తి 10.52 లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అటు భద్రాచలం వద్ద నిన్న రాత్రి 43 అడుగులకు గోదావరి నీటి మట్టం చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద నీటి మట్టం 47.60 అడుగులుగా ఉంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు గోదావరి ఇంకా పెరిగే అవకాశం ఉందని అక్కడి అధికారులు అంచనా వేస్తున్నారు. నీటి మట్టం 48 అడుగులకు చేరితే రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. అలాగే ములుగు జిల్లా రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద గోదావరి ఉధృతమవుతోంది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు అధికారులు. ప్రస్తుతం ఘాట్ వద్ద 15.40 మీటర్లకు నీటి మట్టం చేరుకుంది. ముళ్లకట్ట, మంగపేట పుష్కర ఘాట్ల వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ధవళేశ్వరం దగ్గర వరద ప్రభావంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజబాబు అందిస్తారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి వరద ఉధృతి కొనసాగుతుంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద 1వ ప్రమాద హెచ్చరిక స్థాయిని మించి గోదావరి ప్రవాహం కొనసాగుతుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల వరద నీరు గోదావరిలో చేరటం వల్ల ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద గంటకు కూడా క్రమంగా పెరుగుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం మనం ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ విజువల్స్లో చూడొచ్చు గోదావరి ఉగ్రరూపం దాల్చి పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తున్న దృశ్యాలను కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. ప్రస్తుతం రెండవ ప్రమాద హెచ్చరిక స్థాయికి దగ్గరలో గోదావరి ప్రవాహం కొనసాగడం వల్ల జలవనరుల శాఖ అధికారులు మొత్తం 175 గేట్లను కూడా పూర్తిగా ఎత్తివేసి ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ నుంచి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. మనం విజువల్స్లో చూస్తున్నాము. అంటే ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి భారీ స్థాయిలో వరద నీరును దిగువకు విడుదల చేయడం వల్ల లంక గ్రామాలన్నీ కూడా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇప్పటికే లంక గ్రామాలకు సంబంధించిన వాహనాలు రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోయాయి. లంక గ్రామాలు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేవలం నాటు పడవలపైనే ప్రయాణం సాగిస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాకు గోదావరి వరద ఉధృతి తాగింది. ఎందుకంటే పి గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి గన్నవరం మండలంలో గంటిపెదపూడి వద్ద 4 లంక గ్రామాలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి నదీపాయిపై నాటు పడవలపైన లంక గ్రామాల ప్రజలు ప్రయాణిస్తున్నారు. కోనసీమ జిల్లాలో చాలా ప్రాంతాల్లో కాజువేలపై వరద నీరు పొంగి ప్రవహిస్తుంది. కాజువేలపై వరద నీరు పొంగి ప్రవహించడం వల్ల రాకపోకలు స్తంభించాయి. కేవలం నాటు పడవలపైనే ప్రయాణం సాగిస్తున్నారు. ఇప్పుడు అధికార యంత్రాంగం అప్రమత్తమయ్యి వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణ సహాయక చర్యలు కూడా చేపట్టింది. ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలను కాపాడేందుకు కూడా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అధికారులంతా కూడా అప్రమత్తమయ్యారు. మరో పక్క చూస్తే కనుక గోదావరి వరద ఉధృతి వల్ల ఆ పాపికొండల విహారయాత్రను కూడా రద్దు చేశారు. నాటు పడవల రాకపోకలను కూడా నిలిపివేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి గోదావరి వరద ఉధృతి ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా అల్లూరు సీతారామరాజు జిల్లాలో
శబరి, గోదావరి, సీలేరు నదులు పొంగి పొర్లుతున్నాయి. అల్లూరు జిల్లాలో కాజువేలపైన, రహదారులపైన వరద నీరు పొంగి ప్రవహించడం వల్ల అక్కడ కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాటు పడవలపైనే ప్రయాణం సాగిస్తున్నారు. అల్లూరు జిల్లాకు సంబంధించి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత 5 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఏజెన్సీ ప్రాంతంలో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు నిండుకుండలా మారాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అల్లూరు జిల్లాలో కూడా వరద తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమయ్యి అక్కడ పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. అక్కడ ప్రజలు కూడా పునరావాస కేంద్రాలకు, సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. ముఖ్యంగా గోదావరి వరద ఉధృతి వల్ల లంక గ్రామాలు మునిగిపోయి చాలా లంక గ్రామాల్లో పంటలు కూడా నీట మునిగాయి. గత 5 రోజులుగా కూడా భారీ వర్షాలు కురవడం వల్ల చాలా ప్రాంతాల్లో ఉరిపి చేలు కూడా నీట మునిగాయి. అరటి తోటలు నేడలు కొరిగాయి. ఆకుకూరగాయలు కూడా పంటలు నష్టం వాటల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేస్తున్నారు. ప్రజలకు అండగా ఉంటామని భరోసా ఇస్తున్నారు. అధికార యంత్రాంగం కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి ప్రజలకు రక్షణ చర్యలు చేపడతామని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే కనుక ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద 1వ ప్రమాద హెచ్చరిక స్థాయిని మించి 2వ ప్రమాద హెచ్చరిక స్థాయిలో గోదావరి వరద ఉధృతి కొనసాగుతుంది. ఇది ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి వరద ఉధృతికి సంబంధించిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాజుబాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి. భద్రాచలంలో గోదావరి ఉధృతికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, చెప్పండి, నీటి మట్టం అంతకంతకు పెరుగుతున్నట్టుగా తెలుస్తోంది. సో ఎగువనకు కురుస్తున్న వర్షాలతో ఇంకా ఉధృతి పెరిగే అవకాశం ఉందా? అప్డేట్స్ ఏంటి? లక్ష్మీదుర్గ భారీ వర్షాలు, ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరదలతో భద్రాచలం వద్ద గోదావరి పరవలు తొక్కుతున్న పరిస్థితి. ప్రస్తుతం 47.8 అడుగుల వద్ద 11,33,000 క్యూసెక్ల వరద ప్రవాహం కొనసాగుతుంది. 48 అడుగులు చేరగానే 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి చూస్తే కొంత స్టేబుల్ గా భద్రాచలం వద్ద గోదావరి నిలకడగా ప్రవాహం కొనసాగుతుంది. సహజంగా మార్నింగ్ కల్లా 2వ ప్రమాద హెచ్చరిక చేరుకుంటుంది అనుకున్నాం కానీ గత 3-4 గంటలుగా చూస్తే మాత్రం చాలా స్టేబుల్ గా కొనసాగుతున్న పరిస్థితి ఉంది నిలకడగా. ఈ రోజు ఉదయం నుంచి కూడా కొంత వర్షం లేకుండా ఒక 4-5 రోజుల తర్వాత ఇలా సూర్య భగవాను కూడా దర్శనమిచ్చిన పరిస్థితి ఉండడంతో కొంత ఉపశమనంగా కనిపిస్తుంది. ఏది ఏమైనా ఎగువ ప్రాంతం నుంచి కనుక ఇంకా వరద అదే విధంగా చేరితే మరో 6 అడుగు పెరిగితే 48 అడుగులు దాటితే 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం భద్రాచలం నుంచి టువార్డ్స్ ఆంధ్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా వెళ్లే జాతీయ రహదారిపై పలు చోట్ల విలీన మండలాల్లో రోడ్డుపై వరద నీరు పోటెత్తడంతో రాకపోకలు స్తంభించిన పరిస్థితి ఉంది. ఇంకో 2-3 అడుగులు పెరిగితే భద్రాచలం నుంచి టువార్డ్స్ చెర్ల, దుమ్ముగూడెం వెళ్లే రోడ్డు కూడా పలు చోట్ల గోదావరి వరద నీరు రోడ్లపై పోటెత్తి రాకపోకలు స్తంభించే పరిస్థితి. మొత్తం చూస్తే ఉదయం నుంచి గత 4-5 గంటలుగా అయితే కొంత స్టేబుల్ గా కనిపిస్తున్న పరిస్థితి. మొత్తం ఏది ఏమైనా ఈ వానాకాలం సీజన్ లో గోదావరి వరదలకు సంబంధించి మనం చూస్తే గత అనుభవాలు, గతంలో ఇక్కడ కేసీఆర్, అక్కడ జగన్ ఉన్నప్పుడు వచ్చిన వరదలప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు సరిగా పట్టించుకోవట్లేదని కూడా అప్పుడు తీవ్ర ఆరోపణ ఉన్న పరిస్థితి. అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా జిల్లా యంత్రాంగం సన్నద్ధం ఉండాలని, ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా చూడాలని కూడా ఇప్పటికే మంత్రి తుమ్మల జిల్లా అధికారులతో రివ్యూ నిర్వహించిన పరిస్థితి ఉంది. జిల్లా కలెక్టర్ అండ్ ఎస్పీ కూడా ఎప్పటికెప్పటికీ జిల్లా యంత్రాంగాన్ని మానిటర్ చేస్తున్న పరిస్థితి ఉంది. కర్కాటక వద్ద చూస్తే ఫ్లూయిడ్ లీకేజ్ లేకుండా మోటార్ల మరమ్మతుల విషయంలో కానీ జాగ్రత్తగా ఉండాలని, గతంలో చూస్తున్నట్టుగా అన్నదాన సత్రంలో వరద నీరు వచ్చిన పరిస్థితి అలాంటిది రాకుండా చూడాలని చూస్తే ప్రస్తుతం అయితే గోదావరి నిలకడగా కొనసాగుతుంది. 47 అడుగుల వద్ద 48 క్రాస్ అయితే 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. లక్ష్మీదుర్గ. రైట్, థ్యాంక్ యూ రవి.